బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 31 అంశము దేవుని దృష్టికి అసహ్యమైనది. వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారుగాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రతి మనిషి తాను మనుష్యుల ఎదుట గొప్పగా ఉండాలని తాను చేసే ప్రతి పని మనుష్యులను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. మనుష్యులు తనను నీతిమంతుడుగా గుర్తించాలని, తనను ఏ విషయంలో కూడా వేలెత్తి చూపకూడదని ఎంతగానో తప్పించిపోతాడు. తాను ఎంత దుర్మార్గుడైనప్పటికీ, తనకు ఎన్ని చెడ్డ తలంపులు వచ్చినప్పటికీ మనుష్యులు తనను చెడ్డవానిగా చూడకూడదన్న ఉద్దేశ్యంతో కేవలం మనుష్యులను దృష్టిలో పెట్టుకొనే ఆ చెడుతలంపులను అమలు చేయడు. తాను చేసే మంచి పనులు కూడా మనుష్యులను దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. తాను చనిపోయే వరకు మనుష్యులకు ఇష్టమైన రీతిలోనే జీవిస్తాడు తప్ప దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడు. చివరకు తాను చేసే దేవుని పని కూడా మనుష్యులను దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. అయితే ఇలాంటి వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి 7:22-23. మనం వేటినైతే దేవుని పనులుగా భావిస్తామో, అంటే ప్రవచించటం, దయ్యములను వెళ్లగొట్టటం, అద్భుత కార్యములను చేసేవారిని మనం ఎంతో ఘనపరుస్తాము, గౌరవిస్తాము. అయితే దేవుడు మాత్రం వారిని తాను ఎరుగనని చెప్పటం, వారిని అక్రమకారులని పలవడం ద్వారా దేవుడు వారిని అసహ్యించుకుంటున్నట్లు చూడగలము. ఎందుకంటే వారు చేసే పనుల ద్వారా ఎదుటివారిచే ఘనపరచబడాలని, గౌరవించబడాలని కోరుకుంటారు. దేవుని పనిచేస్తున్నామని చెప్పుకొనే పాస్టర్లు అయినా, సువార్తికులైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని పేరు వాడుకొని ఆస్తులు సంపాదించుకుంటూ, బిల్డింగులు కట్టించుకుంటూ, కార్లు కొనుక్కుంటూ, బ్యాంకులో డబ్బులు దాచుకునేవారిని దేవుడు అంగీకరిస్తాడా? వారు చేసే పనులన్నీ కేవలం మనుష్యులను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారని వారి హృదయములను పరిశీలించే దేవునికి తెలుసు. కాబట్టే వారిని ఎరుగనని చెప్తున్నాడు. మనుష్యుల ముందు ఘనత కోసం కాకపోతే ఖరీదైనవి సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈ లోకాశలకు, లోకభోగాలకు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన వారే ఈ లోకభోగాలు కోరుకుంటే దేవుడు అసహ్యించుకోడా? మనుష్యుల ముందు ఘనత కోరుకునేవారు ఎవరైనా సరే వారు దేవుని పట్ల చూపించే భక్తి అంతా నటన అని దేవునికి తెలుసు. కాబట్టే దేవుడు వారిని అసహ్యించుకుంటాడు. మనుష్యులను మోసం చేయగలరేమో కాని దేవుని మోసం చేయగలరా? పాతాళమును, అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. సామెతలు 15:11. అలాగే దేవుడు మన హృదయాలను కూడా పరిశీలిస్తుంటాడని గుర్తుపెట్టుకొని మన జీవితకాలమంతా దేవుని కొరకు జీవిస్తూ దేవుని నుండి మెప్పు పొందాలనుకోవాలే తప్ప మనుష్యుల నుండి మెప్పు ఆశించకూడదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకొనుటకు కాక నీ కొరకు జీవిస్తూ నీ మెప్పు పొందుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.